నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. కవిత, ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవి సంచలనంగా మారినాయి. శాసన మండలిలో ఒక 2 గంటల క్రితమే బీఆర్ఎస్పై ఒక స్థాయిలో, అంటే ఇప్పటిదాకా లెక్కనున్న వ్యాఖ్యలు, ఇవి మాత్రం తీవ్ర వ్యాఖ్యలే. ఈ వ్యాఖ్యలతోటి అసలు బీఆర్ఎస్ నిజంగా తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ ఆడుతున్న క్రమంలో, అంటే వచ్చిన స్వరాష్ట్రంలో కూడా బతుకమ్మ ఆడుతున్న క్రమం నుంచి కూడా నాపై ఆంక్షలు విధించిండ్రు. 100% నన్ను బీఆర్ఎస్ నుంచి కక్షపూరితంగా బహిష్కరించిండ్రు అనేది సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఇదే అంశం గురించి మాట్లాడదాం. మన దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, మీరు కూడా చూసింటారు, కవిత శాసన మండలి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. మరి అవి ఆరోపణల వాస్తవాలు తెలియదు, కానీ మీరే చెప్పాలి. ఎందుకంటే ఏమంటుందంటే కక్ష కట్టి నన్ను బయటకు పంపించారు అని చెప్తుంది. నిజమే అంటారా? 100% గతంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇంట్లో సొంత ఆడపడుచుకు న్యాయం చేయని కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్, మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని ఈ సందర్భంగా ఎన్నో సందర్భాలు అడిగింది. కానీ కవిత గారు ఈరోజు శాసన మండలిలో లేవెత్తిన అంశాలు పూర్తిగా నిజం. ఎందుకంటే ఆమెను కక్షగట్టి ఈరోజు ఏ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ అవినీతి చేసిరు, హరీష్ రావు ఎక్కడెక్కడ అవినీతి చేసిరు, అదేవిధంగా ఇటు తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలు ఏ రకంగా అవినీతి చేసిరు, ఆ పార్టీలో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసిన ఆమె, శాసన మండలి సభ్యురాలు ఆమె, జాగృతి అధ్యక్షురాలు ఆమె, ఆ యొక్క కవిత గారే ఇలా వాళ్ళ యొక్క భాగవతము, వాళ్ళ యొక్క అవినీతిని బయట పెట్టి ఇలా సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చడంలో ఎలాంటి అతిశక్తి లేదు. మేము ఎన్నో సందర్భాల్లో చెప్పినాం, వీళ్ళు అవినీతి పరులు, కాళేశ్వరం దొంగలు, అదేవిధంగా నీళ్ళ మీద, నిధుల మీద ఎన్నో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిర్రు, అదేవిధంగా దాచుకున్నారు, దోచుకున్నారు చెప్తే కూడా ప్రజలు నమ్మలే. కానీ ఈరోజు ఆ పార్టీలో పనిచేసిన కవిత గారు బహిష్కృత నేత ఈరోజు శాసన మండలిలో ఏదైతే మరి ఆమె చెప్పిందో అవన్నీ నిజాలు కావా అని సందర్భంగా అడగదలుచుకున్నా. అందుకొరకే ఆమె యొక్క వ్యాఖ్యల పైన, ఆమె ఏదైతే ఆరోపణలు చేసిన దానిపైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతా ఉన్నాను. ఆ వ్యాఖ్యలు ఏ వ్యక్తులపై చేసిరో సిబిఐ విచారణ జరపాలి, ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరపాలి. ఆమె కన్నీటి పర్వతమైంది. ఒక మహిళ ఉండి కూడా నన్ను నెట్టేయబడ్డది, నన్ను అన్యాయంగా పార్టీలకు సస్పెండ్ చేయబడ్డది. వీళ్ళు మాత్రము రబ్బర్ చెప్పులతో వచ్చి ఇలా వేల కోట్లు ఏ విధంగా మరి సంపాదించుకొని జన్వాడ ఫామ్ హౌస్లనే కానీ, మొయినాబాద్ ఫామ్ హౌస్లనే కానీ, అదేవిధంగా 150 ఎకరాలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయని ఇలా కవిత గారు అడిగిన ప్రశ్న సభ్య సమాజం ముందల ఈరోజు ఒక ప్రశ్నగా మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా నేను చేతులైతే జోడిస్తున్నా. కవిత గారు సంధించిన ప్రతి ప్రశ్నకు మీరు సిబిఐ, సిఐడి విచారణ జరిపించాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రము ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం ఏర్పడిన ట్యాగ్ లైన్ తుంగలో తొక్కిన దరిద్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు. కనుకనే దీని మీద పూర్తి విచారణ జరిపించి దోషులను చట్ట విధంగా, చట్ట పరిధిలో శిక్షించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు, ప్రధానంగా కవిత మీద అంత కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఆ పార్టీలో ముగ్గురే చెప్పుకుంటారు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. వీళ్ళు ముగ్గురిట్లో ఎవరికి అంత కక్ష ఉంది అని అనుకోవాలి మనం. మన కవిత గారే చెప్పారు, హరీష్ రావు గారి గురించి చెప్పారు, సంతోష్ రావు గురించి చెప్పారు, కేసీఆర్ గారి శ్రీమతి శోభారాణి గారి గురించి మాట్లాడు. ఎప్పుడైతే సంతోష్ రావు అనే వ్యక్తి ఇలా పార్టీలు అయ్యి ఇక్కడ తన కుటుంబాన్ని దూరం చేసి వేల కోట్ల రూపాయలు ఏదో పచ్చదనం మీద, మొక్కలు నాటే కార్యక్రమం మీద కూడా సంతోషరావు అనే వ్యక్తి వేల కోట్ల రూపాయలు సంపాదించడం అనేది ఒక రాజ్యాంగేతర శక్తిగా ఇలా సంతోషరావు మారిందంటే కవిత గారికి ఎందుకు కోపం రాదండి? ఇలా కవిత గారు నిజంగా ఆరోపణలలో నిజం ఎందుకు లేదు? అన్ని నిజాలే ఉన్నాయి కదా. దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. సుమోటోగా తీసుకోమని. సుమోటో అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు వెనుకుండి ఆమెతో ఆరోపణలు చేపిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కవితకు ఎలాంటి సంబంధం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇలా 6 గ్యారెంటీలతోని ఏదో తిరోగమనం అయిపోయిన రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా శాసన మండలి అదేవిధంగా 42% రిజర్వేషన్ల మీద ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఈ రాష్ట్ర పురోగతి వాళ్ళ ధ్యేయం అన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి కనీసము ఒక 10 నిమిషాలు నిద్రపోని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. మేము అభివృద్ధి వైపు నుంచి ప్రయాణిస్తున్నాం కానీ కవిత గారి గురించి కానీ కవిత గారి విషయంలో కూడా మేము ఎలాంటి జోక్యం లేదు. ఆమె వెనుక మేము ఉండవలసిన అవసరం లేదు. మా పాత్ర ఏమీ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి అసలు కవితకు సంబంధం లేదు. ఇంకో మాట కూడా చెప్పింది, బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదంటుంది. నిజంగా లేదంటారా? వాళ్ళేమో పదే పదే ప్రజాస్వామ్యం ఉంటుందని వాళ్ళు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ లో లేదని కవిత అంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి, బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉండాలండి అంటే, మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్న ప్రజాస్వామ్యంలో అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి శాసనసభకు రావాలి, గత ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి మరి సచివాలయానికి రావాలి, ఆ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించాలి, ఆ ముఖ్యమంత్రి ప్రజల సమస్యల మీద తెలుసుకోవాలి, ఆ ముఖ్యమంత్రి ప్రతి శాఖ మీద పట్టుండి సమీక్షా సమావేశాలు జరపాలి. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నేను చెప్పిన ఏ అంశం మీదైనా ఆయన ఏమైనా చేసిండా? ఈరోజు 2 సంవత్సరాల నుంచి మా ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రతి శాఖ మీద సమీక్షా సమావేశాలు పెట్టి నెలకొక జిల్లా తిరిగి అదేవిధంగా బహిరంగ సభల ద్వారా కానీ శాసనసభకు కానీ సెక్రటరియట్ కానీ రాకుంటే ఎన్నడైనా ఒక్క నిమిషమైనా ఉన్నరా? కనుక గత ముఖ్యమంత్రి ఏమో శాసనసభకు రాడు, గత ముఖ్యమంత్రి గారేమో వస్తే గుండె చేస్తాడని చెప్తున్నాడు కేటీఆర్. ఎవరు వస్తే? కేసీఆర్ వస్తే, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారిని సరాసరి మా ముఖ్యమంత్రి కళ్ళకు చూడమండి, ఆడనే దడల్మని కూలి చక్క పక్క ఉన్న హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ముఖ్యమంత్రి గారు ఆశామాష ముఖ్యమంత్రి గారండి, టైగర్, ఒక విజన్ ఉన్న నాయకుడు, కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, కింద క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల బలంతో వచ్చిన నాయకుడు, మెరిట్ మీద వచ్చిన నాయకుడు, వీళ్ళ లెక్క మేనేజ్మెంట్ కోటలు వచ్చిన నాయకుడు కాదు. అందుకనికే రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబ రైతు కుటుంబంలో వచ్చిండు కాబట్టి ఈ రాష్ట్ర జీవన శైలి మీద ఈ గడ్డ మీద పట్టున్న నాయకుడు కాబట్టి, ఇలా పరిపాలన మీద పట్టుంది కాబట్టి, శాఖల మీద పట్టుంది కాబట్టి పరిపాలన ఇలా అద్భుతమైన వేగవంతమైన పరిపాలన జరుగుతుంది. దానిలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇంకో మాట అంటే, కవిత మామూలు ఆరోపణ కాదు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు, తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ వేసేసినాం, సస్యశ్యామలం చేసినాం, అయిపోయిందని. ఇక దేశానికి బయలుదేరారు అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్. కవిత ఏమన్నదంటే, అసలు ఈడ ఏం పొడిచిండ్రని దేశాన్ని ఏలడానికి పోయినరు అనేది నిజమేనా? అది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదా? కవిత గారు అన్నదానికి నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నుండి ఇక్కడ వేసిన తట్టి అక్కడ ఇయ్యలే. ఉద్యోగాల కోసం మనము కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారి, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియం సాక్షిగా దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా టీఎస్పీసీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి దాని ఫలితాలు ఇచ్చినాం. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా మరి టీఎస్పీ ద్వారా ఎన్నో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇచ్చినాం. కానీ బీఆర్ఎస్ పాలనలో ఎన్నడైనా టీఎస్పీసీ నుంచి కానీ కనీసం జాబ్ నోటిఫికేషన్ కానీ ఎన్నడైనా ఒక ఉద్యోగం ఇచ్చిరా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పిల్లలందరూ గడ్డాలు మీసాలు తీసుకొని పెళ్ళిళ్ళు కాకుండా తిరిగారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా కాకతీయ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అదేవిధంగా 11 యూనివర్సిటీలు తెలంగాణలో ఉంటే ఏ యూనివర్సిటీలన్నా ఆందోళన జరుగుతుందా? ఏ రైతన్న రోడ్ ఎక్కిండా? ఏ కార్మికుడన్నా రోడ్ ఎక్కిండా? ఏ రైతన్న రోడ్ ఎక్కినా మాకు ఇది కావాలన్నాడా? గత ప్రభుత్వంలోని ఖమ్మంలో ఇదే మరి రైతులకు బేడీలు వేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే, ఈ ప్రభుత్వాన్ని రైతు పక్షపాతి ప్రభుత్వం చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదు. ఒక రైతు బిడ్డనే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇలా రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే టైగర్ రేవంత్ రెడ్డి గారు అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకో మాట, ఇప్పుడు కవిత చేస్తున్న ఆరోపణలు గతం నుంచి చేస్తుంది, ఈ రోజు చాలా తీవ్రంగా చేసింది బీఆర్ఎస్. కవిత మీ పార్టీకి బాగా ఉపయోగపడుతున్నట్టుంది, మీకు కూడా మాటల భారం, పని భారం తగినట్లే ఉంది. అస్సలు లేదండి, కవిత గురించి మేము ఆలోచన చేస్తలేదు.
కవిత ఏం మాట్లాడదో వాళ్ళ కుటుంబ సమస్య, అన్ని బయటేస్తుంది కదా. లేలే వాళ్ళ కుటుంబ సమస్య, మాదేం బయటేస్తలేదు కదా. పిల్లల మీద ఒట్టేసి చెప్పింది ఇది ఆస్తుల పంచాయతీ కాదు రాజకీయ పంచాయతీ. రాజకీయ పంచాయతీ అయితే వాళ్ళ తండ్రి మీద చూసుకోమను, వాళ్ళ బావ మీద చూసుకోమను, వాళ్ళ అన్న మీద చూసుకోమను. మా కవితకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పొంతనే లేదు కదా. అంటే మీకు మంచి మంచి ఆయుధాలు ఇస్తుందంట కదా. ఆమెగా ఏ ఆయుధం లేదు, మా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. మా దగ్గర కార్యకర్తల బలం ఉంది. డిజిటల్ మెంబర్షిప్ చేసినాం, మేము డిజిటల్ మెంబర్షిప్ చేసినాం. మా దగ్గర సైన్యం ఉంది. ఆ సైన్యానికి అధ్యక్షుడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు. కవిత లాంటి వాళ్ళతో తీసుకొని మేమేదో యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మా దగ్గర రాజకీయ బల్యాలు ఉన్నాయి, రాజకీయ కత్తులున్నాయి, రాజకీయ ఎత్తుగడలున్నాయి. మా మందర ఎవరు పనికిరాదు. కవితతో మాకు సంబంధం లేదు. చివరిగా చెప్పండి, శాసన మండలిలో మాట్లాడుతూ దాదాపు ఇవే శాసన మండలి సమావేశాలు ఆమెకు చివరిగా అనుకున్నట్టుంది. సభ నుంచి వెళ్ళే క్రమంలో ఆమె మాట్లాడుతూ ఏమన్నదంటే, ఇప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తున్న బయటికి నేను మళ్ళీ ఒక శక్తిగా తయారై వస్తా అంటుంది. నిజంగా అట్లా శక్తిగా తయారై వస్తుందని మీరు అనుకుంటున్నారా? భవిష్యత్ ఈ రాష్ట్రంలో ఆ స్కోప్ లేదు. ఒక శక్తిగా మారడానికి, శక్తిగా చేయడానికి ఇలా ఎలాంటి స్కోప్ లేదు. ఏదో మాటలకు మీడియా అట్రాక్షన్ కోసం అనవలసిందే కానీ ఇలా శక్తి అంటే మా రేవంత్ రెడ్డి గారు, మా శక్తి అంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా దేశంలోనే మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం మా పథకాలను. మేము మా శక్తి ముంగట ఏ శక్తి కూడా అడ్డు రాదు. మా శక్తికి ఏదైనా అడ్డు వస్తే అంటే ఒక డైలాగ్ చెప్తా, నేను రైలుకి ఎదురుపోయినా రైలుకే ప్రమాదం, రైలు నాకు వచ్చినా వాళ్ళకే ప్రమాదం. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎదురు వచ్చినా భూస్థాపితం.